నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. రామాయణం కాదు, భారతం కూడా కాదు. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ ఓ మైథలాజికల్ సినిమా చేయబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా మైథలాజికల్ సినిమా అనగానే ఎవరైనా రామాయణం లేదా భారతం వైపు చూస్తారు. కానీ బన్నీతో చేయబోయే మైథలాజికల్ సినిమా సరికొత్తగా ఉంటుందంటున్నాడు నిర్మాత నాగవంశీ. ఓ దేవుడి చరిత్ర ఆధారంగా పూర్తి స్థాయి పురాణ గాథను తెరకెక్కించబోతున్నామని, అందులో ఎలాంటి ఫిక్షన్ కూడా జోడించడం లేదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్తో పురాణాల నేపథ్యంలో పూర్తి స్థాయి మైథలాజికల్ సినిమా చేయబోతున్నాం. మేం ఎత్తుకున్న సబ్జెక్ట్ చూసి ఇండియా మొత్తం ఆశ్చర్యపోతుంది. రామాయణం, మహాభారతం నేపథ్యంలో వచ్చే సినిమా కాదిది. పురాణాల్లోనే ఎవ్వరికీ తెలియని దేవుని పాత్రతో సినిమా తీయబోతున్నాం. అలా అని ఇది ఫిక్షన్ కూడా కాదు, మన పురాణాల్లో ఉన్న పాత్రలే. ఆ దేవుడి గురించి చాలామందికి తెలిసిందే, కాకపోతే ఆ దేవుడి చరిత్ర చాలామందికి తెలియదు. అది మేము చెప్పబోతున్నాం. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా పని మీదే బిజీగా ఉన్నారని, ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేమంటున్నాడు నాగవంశీ. అట్లీ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు బన్నీ. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోయే సినిమా ఇదే. బన్నీ పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెల 8న ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయబోతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అట్లీ దర్శకత్వంలో సినిమా కొంత భాగం షూట్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడు బన్నీ. ఇలా చేయడానికి కూడా ఓ కారణం ఉంది. త్రివిక్రమ్ సినిమా మేకింగ్కు ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోవడం లేదు, చాలా టైం పడుతుంది. అందుకే అట్లీ మూవీ మొదలైన కొన్నాళ్లకు త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడు బన్నీ. మైథలాజికల్ రామాయణం భారతం కాదు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయని ఒక మైథలాజికల్ అది మీ అందరికీ తెలుసు కదా. త్రివిక్రమ్ గారికి మైథాలజీ మీద కానీ ఆమె గ్రిప్ ఎలా ఉంటుందో, ఆ గ్రిప్ అలాంటి గ్రిప్ ఉన్న ఒక మనిషి ఒక మైథలాజికల్ స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో అంత బాగా వచ్చింది. నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు దాకా నేను అలాంటి కథ వినలా, అసలు అలాంటి సీన్లు వినలా, అసలు సార్ దగ్గర నుంచి కూడా వినలా, సార్ కెరియర్లో కూడా వినలా నేను అసలు. కొన్ని సీన్లు ఇది మీరందరూ అనుకున్న మైథలాజికల్ కంటే కూడా ముందు కాలంలోది. సో ఆ టైంకి మీరు అన్నయ్య అన్నీ ఉన్నాయో లేదో కూడా ఇంకా తెలియదు ఎవరికి. ఇప్పుడు ఈ కిరీటాలు అన్నీ ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. సో అవన్నీ కూడా ఒక ఇమాజినరీ స్పేస్లోనే సార్ డిజైన్ చేస్తున్నారు. అవన్నీ జూన్కి క్లారిటీ వస్తుంది ఇంకా బెటర్గా. జూన్లో అనుకుంటున్నాం లుక్ టెస్ట్లు ఇవన్నీ.